మా గురించి ఏం చేయాలో అన్ని చేసి. చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టేవారా? కొట్టానంటే కొట్టలేదు, బెదిరించేది అంతే. నేను అలాంటి పనులు కూడా చేయలేదు. వాళ్ళు సరైన పద్ధతులు నడిచినాం కాబట్టి భయం పెట్టేది అంతే. సో ఆ భయపెట్టేది మీరు మీ ఫాదర్ దగ్గర నుంచి తీసుకుని మీ పిల్లలకి ఇచ్చారు? మా పిల్లలకు కూడా అదే చెప్తుంటాను, ఎవరినైతే కొట్టాను. కొట్టడం బెదిరించేది అంటే ఫాదర్స్ అన్నమాట, సందర్భాన్ని బట్టి గట్టిగా అంటాను అంతే. అది కాదు అట్లా అని అడ్జస్ట్ అయిపోతారు, హ్యాపీగా పిల్లలతోటి నడిచిపోతుంది. మా ఫాదర్స్ కదే ఉంటుంది. ఒక్కసారి అంటే మదర్స్ ఏమైనా చెప్పేస్తూ ఉంటాం, ఫాదర్స్ ఏంటంటే అన్నారంటే సరే అన్ని సర్దేసుకుని బయలుదేరా ఇంకా అన్న ఫీలింగ్ లో ఉంటాం మనం. సో అదే అందుకే అడుగుతున్నా, మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు అది తీసుకుని మా పిల్లలు కూడా చేశారు. మరి మీ పిల్లలు ఇప్పుడు పెద్దలు అచ్చా పిల్లలకి అయితే మిమ్మల్ని కూడా అడగాలి, మీరు కూడా అది తీసుకుని ఇక్కడ ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? అంటే ఇది చెల్కు కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అయితే కిడ్స్ కి ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాటికంటే ఇంపార్టెంట్ డిసిప్లిన్. సో డెఫినెట్లీ కొంచెం భయం అనేది ఉంటుంది. ఫాదర్ అంటే ఆ భయం అనేది బోత్ సైడ్స్, ఈవెన్ ఫ్రమ్ ఫాదర్ అండ్ మదర్ యాజ్ వెల్. ఆహా సూపర్. అదే మదర్ అక్కడ ఉన్నారు. మోర్ దెన్ ఫాదర్ అండ్ మదర్, గ్రాండ్ పేరెంట్స్. మళ్ళీ సెలబ్రేషన్ చేస్తున్న ఈ సినిమా ఆరాధ్య అనేది పేరు చిన్నగా ఉంది, కానీ నేను చాలా డీప్. ఆరాధ్య అంటే మన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే వ్యక్తి. సో ఆరాధ్య సాంగ్కి అండ్ ఈ మూవీకి రియలీ a big thank you for coming to this event, and it really means a lot. And ఈ బ్యూటిఫుల్ ఎమోషన్ మీ మన ముందుకి తీసుకొచ్చిన మన ఎమోషన్ పిక్చర్స్ పేర్లోనే ఉంది కొంచెం ఎమోషన్. సో సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా కాకుండా మన లైఫ్ తో కనెక్ట్ అయ్యే ఎక్స్పీరియన్స్ గా మార్చడం వీళ్ళకి ఎయిమ్. ఆడియన్స్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ కి don't you think they require a big round of applause? ఈ బ్యానర్ వెనకాల ఉన్న స్ట్రాంగ్ పిల్లర్స్ మన CEO కీర్తన చిన్న గారు అండ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ KPS చిన్న గారు. సార్ మ్యామ్, ఆనెస్ట్లీ మీ ప్యాషన్ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ ఎమోషన్ అనేది ఆడియన్స్ కి తీసుకురావాలని మన ఎమోషన్ పిక్చర్స్ అని పెట్టి ఈ సినిమా ఆరాధ్యాన్ని మా ముందుకు తీసుకుని వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలోకి వచ్చిన మన స్పెషల్ గెస్ట్ రాముల నాయక్ గారికి ప్లీజ్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మన KPS చిన్న గారిని బొకేతో ఆహ్వానిస్తామని కోరుకుంటున్నాము. సార్ ఆరాధ్య ఇప్పుడు సినిమా అంటే మామూలు కాదు, రాజకీయం అంటే మామూలు. సినిమాలో ఇంకా ఎక్కువ రాజకీయం ఉంటుంది. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. ఆరాధ్య సినిమాకు ఇప్పుడు సాంగ్ వీడియో లాంచ్ చేస్తున్నా. తర్వాత ఆ సాంగ్ చూసిన తర్వాత నేను మాట్లాడుతా. రైట్, థ్యాంక్ యూ. ఎలా ఉందండి? మీరు చెప్పండి సార్. చాలా బాగుంది. తల్లిదండ్రుల బాధ్యత, పాపను బతికేయడానికి ఏ విధంగా వాళ్ళు ఇది చేస్తారో అటువంటిది ఇప్పుడు మెడికల్ మాఫియాగా తయారైంది. ఇటువంటి అమ్మాయి ఒక కుటుంబంలో పుడితే మొత్తం కుటుంబం ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ సినిమాను చూసి మెడికల్కి సంబంధించిన గిట్ట కొంత ఇది ఉంటారు. పాప వీక్ పుట్టినంత మాత్రం ఏం కాదు, 100% దాన్ని వెంబడి పనిచేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అదే తల్లిదండ్రులు ఇద్దరు చేసిన ఈ సినిమాను చూసి ఇప్పుడు అర్థమైంది.
సో నాకు అదే అనిపించింది. నేను అక్కడి నుంచి అంటే మాకు కూడా ఫస్ట్ టైం పాట వింటూ అండ్ మొత్తం అన్ని వేసి చూడడానికి, అండ్ నాకు అదే అనిపించింది. లైక్ వీ బికేమ్ వెరీ ఎమోషనల్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్. అండ్ పాట కూడా చాలా చాలా ఎమోషనల్గా ఉండింది. సో పాటకి సింగర్ మన లిప్సికా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ లిప్సికా గారు ఫర్ సింగింగ్ ద సాంగ్. So I would like to invite sir to the dais. Please, sir. Please, sir. Please. Shravani Shetty garu shooting busy lo undi రాలేకపోయారు, but she wishes all the best. And మన చిట్టి తల్లి ఆరాధ్యని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మీ నామం తీసుకున్నా. అలాగే సిద్ధు అవహానిస్తు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విష్ణు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మూవీలో అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు, స్పెషలీ శ్రావణి ఆంటీ, రాజ్ అంకల్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ. చిట్టిపల్లి, నీ పేరు ఇంకా చిట్టిపల్లి ఆరాధ్య గారు. చిట్టిపల్లి అని నీ పేరు వచ్చేస్తుంది. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ చిట్టిపల్లి's father to speak few words. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న గారు, మా స్టోరీని ఇలా ప్రజెంట్ చేశారు అందరినీ తెలియజట్టు. ఐ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సాంగ్ ఇస్ అమేజింగ్. అంటే సాంగ్ అది వింటుంటేనే ఏదో ఎమోషన్ మాకు మా 8 years బ్యాక్ మా సిచ్యువేషన్ అంతా లైవ్లో కనబడుతుంది. చూస్తుంటే ఒక్కొక్క ఫీలింగ్స్ ఆ ఎమోషన్లో మేము వెళ్ళాం, ఎలా కాపాడామో వీ నో ఈచ్ అదర్. చాలా స్ట్రగుల్ చేసాం అని ఇప్పట్లో మీరు చూసి డైలీ మోర్ దెన్ 1 crore పిల్లలు ప్రీ మ్యాచ్యూర్గా పుడుతున్నారు ఇంకా అయినా. సో అందులో 700 grams, 500 grams, 1 kg ఇలా చాలా అని. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎలాగైనా వెళ్తారు హాస్పిటల్కి, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు. కానీ వాట్ అబౌట్ దట్ ఫ్యామిలీ హూ ఆర్ ద బిలో పావర్టీ, వాళ్ళ డబ్బులు కూడా ఉండే, ఎడ్యుకేషన్ కూడా ఉండదు. సో అలాంటి ఫ్యామిలీని మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ప్రాపర్లీ ఆ పాప 2 years అయ్యే వాళ్ళ ప్రాపర్ DHA ప్రోటీన్స్, సప్లిమెంట్స్, న్యూట్రిషన్ ఇవన్నీ ప్రాపర్ చెకప్ చేసి మనం అలా పాపలు పుట్టకూడదని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు. ప్రస్తుతానికి నేను ముంబైలో అని షోలాపూర్లో మా ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ తెలంగాణలో కూడా స్టార్ట్ చేయాలని ఉంది. ఇక్కడ సపోర్ట్ దొరికితే డెఫినెట్లీ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీ ఫౌండేషన్ గురించి కూడా విని ఇట్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ వింటుంటే. అండ్ యూ డూయింగ్ అ గ్రేట్ జాబ్ విత్ ద ఎంటైర్ ఫౌండేషన్. అండ్ రాములు నాయక్ గారిని ఇంకొన్ని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆరాధ్య సినిమా గురించి మా నిజామాబాద్ టీం చెప్తూ ఉంటే ఇప్పుడు వచ్చి పాటలు విన్న తర్వాత నేను గిట్ట ఇమోషనల్గా కేపీఎస్ చిన్న గారికి, శ్రీనివాస్ గారికి, ఇంత పెద్ద ధైర్యం చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు టీం వచ్చిర్రు. ఇంత మంచి సినిమా ఇక్కడ రియల్ స్టోరీ మనం చూస్తున్నాం. ఇంతకుముందు మన రాజేష్ గారు మాట్లాడినప్పుడు మొత్తం భారతదేశంలో పిల్లలు చాలా గ్రోత్ తక్కువ ఉండి పుడుతున్న పిల్లలు అనేక మంది చనిపోతున్నారు. ఈ పాప ఒక ఛాలెంజ్గా తీసుకొని తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, ఆ కుటుంబ సభ్యుల బాధ్యత ఏ విధంగా ఉందో ఈ సినిమాలో చూపెట్టి ఇప్పుడు ఇక్కడ మనకి పాప కనిపిస్తుంది. ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
కేపీఎస్ చిన్న శ్రీనివాస్ మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాద్లో వచ్చి నేను ఒక డైరెక్టర్ కావాలి, ఒక సినిమా తీయాలి, సినిమా ఏదో డిస్కో డాన్స్ లేక కాదు, రియల్ స్టోరీ తీసుకొచ్చినందుకు చిన్నగారికి తెలంగాణ ప్రజల తరపున సినిమాలో యాక్టింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ సినిమా అంటే మళ్ళీ డబ్బులు రావాలి, ఈ విధంగా ఉండాలి అనేది చూపెడతారు. కానీ ఇక్కడ రియల్ స్టోరీ. ఇలా మనం నిలోఫర్ పోయినా, గాంధీ హాస్పిటల్ పోయినా, ఉస్మానియా పోయినా ఇటువంటిది రోజు 10 కేసులు కనిపిస్తాయి. రాజేష్ అన్నట్లు బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఏం చేయలేరు. డబ్బులు ఉన్నోళ్ళు కొత్త ఇది చేస్తారు. ఈ సినిమాను చూసి మీ ఫౌండేషన్ ఏదైతే పెట్టిరో తెలంగాణలో మీకు సపోర్ట్ కావాలంటే నేను సినిమా ఫోటోగ్రాఫర్ మంత్రితో టికెట్ నేను మాట్లాడగలుగుతాను. నేను మొన్నగా అన్నా ముఖ్యమంత్రి గారికి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీరందరికీ ల్యాండ్లు ఇచ్చారు, ఇది బంజారాహిల్స్ మా గిట్ట ఒక సినిమా పెట్టడానికి 1 ఎకరం ఇవ్వండి అన్న, అది చర్చలో జరుగుతుంది. చిన్నగారికి ఇంకా 100 సినిమాలు, 100 కాదు 100 సినిమాలు తీయాలి. మనిషికి ధైర్యం ఉండాలి. అసాధ్యము సాధ్యమవుతుంది, ఏదన్నా దాన్ని వెంబడి ఉండాలి. కానీ అసాధ్యం అని మనం కూర్చుంటే అది సాధ్యం కాదు. సాధ్యం కావడానికి 24 గంటలు కష్టపడితే డెఫినెట్గా సాధ్యమవుతుంది. చిన్నగారికి ఒక డైరెక్టర్గా ఇంతమంది ఈ సినిమాకు చాలామంది యాంకర్ల కాడ నుంచి పాటలు పాడిన టీం, యాక్టింగ్ చేసిన టీం, హీరోలు, ఆ సంబంధించిన అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో ఇన్ని సినిమాలు తప్పకుండా ప్రభుత్వం తరఫున చాలా కొంత ఇటువంటి సినిమాలు తీస్తే కొంత ఇది ఉంటుంది. ముఖ్యమంత్రి దృష్టికి ఇట్లా తీసుకుపోయి కొంత మీకు సపోర్ట్గా ఇవాళ సినీ ఫోటోగ్రాఫర్ మంత్రితోటి గిట్ట రేపెల్లుండే కింద తీసుకుపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూర్చొని మా వాళ్ళు సినిమా తీస్తుర్రు. చాలా ఆర్థిక పరిస్థితులు లేకున్నా వాళ్ళు ఇంత ధైర్యం చేసి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో మేము ఎప్పుడు ఇటువంటి సినిమాకు రాలేదు, కానీ చిన్న చేసిన ధైర్యం కొద్దికి వాళ్ళ అన్న లేక వారి కుటుంబ సభ్యులు లేక నేను వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకు మ్యూజిక్ డైరెక్టర్, మనకి ఇంత మంచి పాట ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గోపీనాథ్ కొండ గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టేజింగ్ అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా సార్ గారికి చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, చాలా థ్యాంక్స్ మీకు వచ్చినందుకు. ఆడియన్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఎలా బాగుందా, నచ్చిందా పాట? నేను యాక్చువల్గా ఈ మ్యూజిక్ వీడియో పెద్ద టెన్షన్ దేనికి ఇవ్వలేదు, ఎందుకంటే ఈ స్క్రీన్ మీద నా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ ఉన్నాయి ఇంతకుముందు వరకు. దీనికి పన్నంత టెన్షన్ పడలేదు. నేను వేరే ఈవెంట్లో ఉన్నా 2 days బ్యాక్. నేను ఇంతకుముందు ల్యాండ్ హైదరాబాద్కి వేరే ఊరి నుంచి. యాక్చువల్గా దీనికోసమే వచ్చా, భద్రాచలం నుంచి దీనికోసం వచ్చా. అంటే చాలా షార్ట్ ఫిల్మ్ చేసాం, మ్యూజిక్ కంపోజ్ చేసాం, ఎంత బాగుంది. కానీ దీనికి ఎందుకు టెన్షన్ పడో నాకు అర్థం కావట్లేదు. 5.1 మిక్సింగ్ దగ్గర ఎక్కడో భద్రాచలం నుంచి ఒకటే ఫోన్లు వీళ్ళకి. నేను అక్కడ లేకపోయినా కూడా మిక్సింగ్ దగ్గర ఆడియో ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా ఏంటంటే ఒక టెన్షన్. మరి ఎందుకు 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 అని ఆలోచిస్తుంటే నా మనసులో ఒకటే పాయింట్, ఒక ఎమోషన్, ఏదో ఎమోషన్ పట్టుకుంటుంది. అది ఏ ఎమోషన్ అంటే ఆ పాప గురించి సమ్ ఎమోషన్ నా హార్ట్కి టచ్ అవుతుంది. ఇది బాగా రావాలి. ఎన్నో కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటాం, అవి ప్రివ్యూ అవుతూ ఉంటాయి, ఇట్లనే అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటివి సోషల్ మెసేజ్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ రావడం, డెమో మ్యూజిక్ వీడియో రావడం చాలా అరుదు. బహుశా అందుకే అవుతుంది. నా హార్ట్కి టచ్ అయ్యి నా మైండ్లో పడి నేను ఎక్కడో ఈవెంట్లో ఉన్నా కూడా ఫోన్లు చేస్తున్నా వీళ్ళకి.
మన కేబిఎస్ చిన్నకి కమద్దా. కేబిఎస్ చిన్న నాకు 3-4 months కదా మనం పరిచయం. ఇప్పుడు 4 months ప్లస్ వాళ్ళ బ్రదర్ కేపీ, వాళ్ళ బ్రదర్ కేపీ, తన ద్వారా నాకు మనకి స్టూడియోలో పరిచయం అయ్యాడు మనోడు. తన దగ్గర మంచి ఫైర్ ఉంది. స్టార్టింగ్ రాగా నా దగ్గరికి బ్రో అసలు ఇది అని చెప్పారు. నాకు అర్థమైంది అంటే ఏంటి, నార్మల్గా వచ్చిన డైరెక్టర్స్ మన దగ్గర చెప్తా ఉంటారులే ఏదో అనుకున్నా. దాని తర్వాత ఫర్దర్గా సిట్టింగ్స్లలో మాట్లాడడం మనోడు ఎమోషన్ అనేది నాకు పూర్తిగా సోల్ అనేది పట్టుకుంది. 2-3 దాన్ని ఏమంటారు సిట్టింగ్స్ తర్వాత మనోడు సోల్ పట్టుకున్నా. దాని తర్వాత మా ఇద్దరి మధ్య సాంగ్కి సంబంధించిన డీటెయిల్గా మాట్లాడుకోవడం నెంబర్ ఆఫ్ సిట్టింగ్ అయిన తర్వాత ఒక కొలుక్కి వచ్చింది. ఒక సాంగ్ కొలుక్కి వచ్చిన తర్వాత లైవ్స్ ఎవరిని పెట్టుకున్నాం, ఒక మంచి సింగర్ కావాలి. పేరున్న సింగర్ అంటే పేరు లేకపోయినా దానికి సోల్ నిలబెట్టాలి. తను మాకు ఇచ్చింది ఒకటే డేట్. ఆ టైంలో ఎంత బాగా పాడిందంటే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ టైంలో నేను కూడా ఆమె ఇచ్చిన వే ఆఫ్ తన ఫీలింగ్స్ కూడా సాంగ్ పాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితే మేము చాలా సాటిస్ఫై అన్నమాట స్టూడియోలో. సో మనోడి దగ్గర మంచి ఫైర్ ఉంది. కేపీఎస్ చిన్న ఇట్లనే మంచి ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీకు మంచి ఫిలిమ్స్ వస్తాయి, డైరెక్షన్ మంచి ప్రొడక్షన్ నుంచి ఫిలిమ్స్ వస్తాయి. మంచి స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర. అండ్ టీం అందరికి కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి సార్. అందరూ చాలా బాగా చేశారు సార్. సార్ కూడా చాలా బాగా చేశారు. బ్రదర్ అండ్ ఫాదర్ మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు. పాప అండ్ మీరు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొడ్యూసర్స్ అనమాట. ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఏమన్నా ప్రొడ్యూస్ చేసుకొని ఒక టీం లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. వీళ్ళు నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను, నాకే వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అనిపించారు అనమాట. తనకి నా హార్ట్ఫుల్ అని చెప్పుకోవాలంటే చాలా వరకు సపోర్ట్ చేసా అనుకుంటున్నా. మ్యూజిక్ కంపోజింగ్లో కానీ తర్వాత 5.1 మిక్సింగ్ వరకు కూడా నేను నా మైండ్కి పెట్టుకొని ఇది ఎక్కడ ఉన్నా కూడా మైండ్కి పెట్టుకొని సపోర్ట్ చేసుకుంటూ ప్రివ్యూ వరకు నేను అక్కడి నుంచి భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇది ప్రివ్యూ కోసమే. ఇప్పుడు నేను 10 గంటలకు వెళ్ళిపోతాను, మళ్ళీ ఈవెంట్కి వెళ్ళిపోతాను. ఇది చూసేసి మళ్ళీ బస్కి వెళ్ళిపోదాన్ని రెడీగా ఉంటా. బస్సు కూడా బుక్ చేసుకున్నా. ఇప్పుడు వెళ్ళిపోవాలి నేను అర్జెంట్గా 11 గంటలకి. సో ఇది చూసేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడ అందరు క్లాప్స్ ఆ ఫీలింగ్స్ అన్ని క్యారీ చేసుకుని వెళ్ళాలని వచ్చాను. సో హ్యాపీ అనమాట. నా మ్యూజిక్ కూడా బాగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత నా ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి. నా పేరు గోపినాథ్ కొండ. అందరూ ఆదరించి నన్ను కూడా బిగ్ స్క్రీన్స్కి పంపించి గుర్తించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విష్ణు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాము. అందరికీ ఇక్కడ వచ్చిన గౌరవనీయులైన పెద్దలకు మరియు ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ పాట మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మాకైతే నచ్చింది. మీరు నచ్చిందని చెప్తే నేను ఇంకా సంతోషపడతాను. మా డైరెక్టర్ గారు అయితే చాలా కష్టపడి దీనికి ఎన్నో ఆలోచనలు చేసి ఒక క్రమంగా తీసుకొచ్చిన సాంగ్ ఇది ప్రజల్లోకి దూసుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ పాపకు మీరందరూ మా మన్మరాలకి ఇది మంచి బ్లెస్సెస్ ఇవ్వాలని మా తరఫునైనా మీరైనా ఆమెకు మంచిగా ఎల్లప్పుడూ బాగుండాలని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్నగారికి కూడా మంచి కథలతోటి ఇంకా మీ ముందుకు రావాలని, మంచి కథలతో ఆయన దూసుకెళ్తూ ఎల్లప్పుడూ మీ బ్లెస్సెస్ కూడా ఆయనకుండి ఇంకా ముందు మంచిగా చేయాలని ఆ చిన్నగారిని నాకు పరిచయం చేసి దీంట్లో తాత క్యారెక్టర్ ఇప్పించిన మా గణేష్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఎమోషన్ పిక్చర్స్ CEO అండ్ ప్రొడ్యూసర్ కీర్తన గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది.
అండ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సార్ గారు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా దూరం నుంచి వచ్చారు మా కోసం. అండ్ సో ఇందాక అన్నారు ఆరాధ్య గారు, సో మన ఎమోషన్ పిక్చర్ అనేది బ్యానర్ నేమ్ ఎలా చాలా ఎమోషనల్గా తీశారు అనేసి. ద మెయిన్ థింగ్ అలా పెట్టాలని రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎమోషన్ ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీనెస్ కానీ, బాధ కానీ, కోపం, సో రకరకాలుగా ఉంటాయి. ఒక మనిషి ఎన్ని రకాల ఎమోషన్స్ని లైఫ్లో ఫేస్ చేస్తాడు. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపాక్ట్ మనిషికి ఇచ్చేదంటే బాధ. సో ఆ బాధ నుంచి వచ్చిందే ఈ మెయిన్ థీమ్. అండ్ ఈ టైటిల్, ఈ బ్యానర్ నేమ్ మన ఎమోషన్ పిక్చర్స్ అన్ని సెలెక్ట్ చేయడం కోసం మేమిద్దరం ఆల్మోస్ట్ 2-3 months సెర్చ్ చేస్తూనే ఉన్నాము, ఏం పెట్టాలి, ఏం పేరు పెట్టాలి అనేసి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి మన అని కన్సిడర్ చేసాం మేము. సో మన అంటే మేము మాత్రమే కాదు, అందరూ. అండ్ ఈ బ్యానర్ మన ఎమోషన్ పిక్చర్స్ని మీరు అందరూ కలిసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కీర్తన గారు. ఇప్పుడు మా డైరెక్టర్, మా స్క్రీన్ రైటర్, మా ప్రొడ్యూసర్,